ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నేను వారికి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు. నిజమైన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనకు దేవుడై ఉన్నాడు. కనుక ఆయన మనము ప్రజలమై ఉండినప్పుడు ఏదియు కూడా మనకు కొదువ ఉండదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనలోనికి ప్రభు అయిన క్రీస్తు వారు వచ్చి నివసించి సంచరించే దేవునిగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని బిడ్డవైతే వాక్యము చదువుతున్నట్లయితే, ఏ పాపము లేని వాడవు లేని దానవైతే, నీవు అవిశ్వాసులతో ఏమాత్రము కూడా జోడుగా ఉండకూడదు. వారు పాపము చేస్తూ ఉన్నారు, వ్యభిచరిస్తున్నారు, మోసగిస్తున్నారు, తన వారిని నమ్మిన వారిని మోసగిస్తున్నారు. వారితో నీవు సాంగత్యము చేస్తూ ఉన్నావంటే నీవు వారి దానవే. వారితో నీవు సాంగత్యము చేస్తూ ఉన్నావంటే నీవు వారితో జోడిగా ఉన్న దానవే అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని నీవు అవిశ్వాసులతోనూ పాపము చేయు వారితోనూ ఏమాత్రము కూడా జోడుగా సాంగత్యము చేయకూడదు, వారితో స్నేహము చేయకూడదని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. నీవు నీతిగా ఉన్నట్లయితే దుర్నీతిగా ఉన్న వారితో, పాపము చేయుచున్న వారితో ఏమాత్రము సాంగత్యము చేయకూడదు. నీవు నీతి లేదు కనుక నీవు దుర్నీతితోనూ పాపము చేస్తున్న వారితోనూ సాంగత్యము చేస్తున్నావంటే నీవు లోకములో ఉన్న దానవే, లోకములో ఉన్న వాడవే. నీవు ప్రభు అయిన క్రీస్తు వారి వెలుగును పొందుకున్నట్లయితే నీవు చీకటి సంబంధులతో ఏమాత్రము కూడా సాంగత్యము చేయవు, వారితో పొత్తు పెట్టుకొనవు. క్రీస్తునకు వ్యభిచారులతోనూ పాపము చేయ వారితోనూ ఏమీ సంబంధము లేదు. నీవు క్రీస్తును కలిగి ఉన్నావంటే నీవు వెలుగు సంబంధులతో, దేవుని సంబంధులతో, దేవునితో సాంగత్యము చేస్తావు. కానీ పాపము చేయవారికిని, వ్యభిచరించు వారికిని, మోసగించు వారికిని నీవు సహాయము చేయవు, వారితో పొత్తు పెట్టుకొనవు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అవిశ్వాసితో విశ్వాసికి పాలు లేదు కనుక నీవు అవిశ్వాసిని త్రోసివేయాలి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక లేదు కదా. దేవుని ఆలయములో దేవుడు ఉన్నప్పుడు విగ్రహములతో ఏమీ ఉపయోగము లేదు కదా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక మన దేహం అనే ఆలయమును దేవుని కొరకు సమర్పించుకోవాలి, పరిశుద్ధముగా ఉండాలి. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు. మనలో దేవుడు నివసించే వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము పాపులతోనూ, వ్యభిచారులతోనూ, విగ్రహారాధికులతోనూ సాంగత్యము చేయక వారి మధ్య నుండి బయటకు వచ్చి మనము పరిశుద్ధముగా ఉండాలి. పవిత్రమైన దానిని మనము కలిగి ఉండాలి, అపవిత్రమైన దాన్ని మనము పట్టుకొనకూడదు. నేను మిమ్మును చేర్చుకుందునని, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురని, నేను మీకు తండ్రినై ఉందునని సర్వశక్తి గల దేవుడు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి నేను వారి దేవుడనై ఉందును, మీరు నా ప్రజలై ఉందురని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కనుక ఆ విధముగా మనము ఉండాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन कुरिन्थियों की दूसरा पत्री 6वां अध्याय में है। और मैं उनका परमेश्वर हूँगा और वे मेरे लोग होंगे। यीशु मसीह की जय।
अविश्वासियों के साथ आसमान जुए मैं ना जूते क्योंकि धार्मिकता और अधर्म का क्या मेल जोल, या ज्योति और अंधकार की क्या संगति, और महिमा का बेलियाल मसीह का बेलियाल के साथ क्या लगाव था, विश्वासी के साथ अविश्वासी का क्या नाता, और मूर्तों के साथ परमेश्वर के मंदिर का क्या संबंध, क्योंकि हम तो जीविते परमेश्वर के मंदिर है, जैसा परमेश्वर ने कहा है कि मैं उनमें बसूंगा और उनमें चला फिरा करूंगा, और मैं आपका परमेश्वर हूँगा और वे मेरे लोग होंगे। इसीलिए प्रभु कहता है कि उनके बीच में से निकालो और अगला रहो, और अशुद्ध वस्तु को मत छुओ, तो मैं तुम्हें ग्रहण करूँगा। यीशु मसीह की जय। और तुम्हारा पिता हूँगा और तुम मेरे बेटे और बेटियों होंगे। यह सर्वशक्तिमान प्रभु परमेश्वर का वचन है। यीशु मसीह की जय। आमीन।